రైల్వే కోడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ అధినేత గౌరవ శ్రీ మందాకృష్ణ గారి తరపున ఎంఆర్పిఎస్ తరపున సామాజిక ఉద్యమాలను తెలియజేసుకుంటున్నాము. ముందుగా ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక జనరల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలతో కూడినటువంటి ఎన్డీఏ కూటమికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ గారి నాయకత్వంలో సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నది. ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ అహర్నిశలు కష్టపడి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో నూతన ప్రభుత్వాల ఏర్పాటు కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఈ క్రమంలో ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం ఈ కూటమిలో ప్రధానమైన భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన కూడా ఇందులో ఉంది. జనసేన అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎంఆర్పిఎస్ కూటమికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఎంఆర్పిఎస్ యొక్క ఉద్యమ లక్ష్యాన్ని, ఉద్యమ అసలు స్వరూపాన్ని అర్థం చేసుకున్న బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎస్సీ సీట్లలో, ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో మెజారిటీ స్థానాలను ఈ ఆంధ్రదేశంలో అత్యధిక జనాభా కలిగి దాదాపు మాలలతో సమానంగా ఉన్నటువంటి మాదిగలకు కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎస్సీ సీట్లలో 25 సీట్లు ఇస్తే అందులో 14 సీట్లు మాదిగలు కేటాయించింది టీడీపీ, 11 మాలలు కేటాయించింది. అక్కడ సామాజిక న్యాయాన్ని పాటించి టీడీపీ మాదిగలకు 70 సంవత్సరాల వెనుకబడ్డ మాదిగలకు న్యాయం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణంగా అండగా నిలబడుతూ మోడీ గారి నాయకత్వంలో దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మాదిగలకు రాజకీయంగా అన్ని రంగాలు అండగా నిలబడిన చరిత్ర ఉన్నది. కేటాయింపుల్లో కూడా మాదిగల పక్షాన్ని నిలబడి ఇదే కడప జిల్లాలో బద్వేలు సీట్ని కూడా బీజేపీ మాదిగలకే కేటాయించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కానీ టీడీపీ బీజేపీ స్ఫూర్తిని, టీడీపీ బీజేపీ యొక్క సామాజిక న్యాయ స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకో పక్కన పెట్టారని చెప్పి స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం. జనసేన కూటమిలో భాగంగా జనసేనకు 21 సీట్లు కేటాయిస్తే అందులో 3 సీట్లు ఎస్సీ రిజర్వ్ సీట్లు అయితే ఆ 3 ఒకటి కడప జిల్లా రైల్వే కోడూరు ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లా, 2 తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో ఒకటి పి గన్నవరం, 2 రాజోలు. అంటే 3 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఇస్తే 3 సామాజిక న్యాయాన్ని పాటిస్తూ 76 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతున్న, 30 సంవత్సరాలుగా మాదిగ ఉప్పు కులాల కోసం పోరాటం చేస్తున్న నేపథ్యాన్ని గమనించకుండా మాదిగలకు మెజార్టీ అవకాశం ఇవ్వాల్సింది పోయి 3 కూడా మాల సామాజిక వర్గానికి కేటాయించి ఈ రాష్ట్రంలో మాదిగ ఉప్పు కులాల జనాభా మాలల కంటే అత్యధిక ఉన్నా కూడా సంపూర్ణంగా మాదిగలకు అన్యాయం చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్కే దగ్గుతుందని చెప్పి గుర్తు చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారంటే ఒక గొప్ప ఉన్నతమైన లక్ష్యం కోసం రాజకీయాలకు వచ్చారని చెప్పి మేము నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏ వేదిక ఎక్కినా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నాం. అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణంగా న్యాయం జరగాలన్నదే మా సిద్ధాంతం, మా మూల సిద్ధాంతం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాటల్లో చాలా బాగా చెప్తున్నాడు. కానీ ఎందుకో చేతల్లో వచ్చేసరికి ఎక్కడ ఆ సామాజిక న్యాయం కనబడలేదని చెప్పి చాలా ఆవేదనతో మాట్లాడాల్సి వస్తూ ఉంది. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మందకృష్ణ మాదిగ గారిని ఉద్దేశించి మాట్లాడే చరిత్ర ఉన్నది. మందకృష్ణ మాదిగ గారు గొప్ప ఉద్యమ నాయకుడు, ఈ దేశంలోనే గొప్ప గర్వించదగ్గ నాయకుడు. ఆయన మాదిగల కోసమే కాదు, వికలాంగుల కోసం,
గుండె జబ్బు పిల్లల కోసం లక్షల మందితో మీటింగులు పెట్టి ఉద్యమాలు చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని, వికలాంగులకు పెన్షన్లను, వృద్ధులు వితంతులకు పెన్షన్లను, ఇతర సమస్యలను పోరాటం చేసి సాధించిన చరిత్ర గొప్ప ఉద్యమకారుడు దేశంలోనే కృష్ణమాది గారు అని చెప్పేసి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన నాకు స్ఫూర్తి అని అనేక సందర్భాల్లో వేదికల పైన వాళ్ళ అంతర్గత సమావేశాలు కూడా మాట్లాడడం జరిగింది. అది సోషల్ మీడియాలో మనం చూడడం జరిగింది. మేము చాలా సంతోషించాం. ఎస్, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసే నాయకులను, ఉద్యమ సంస్థలను పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిలో సామాజిక స్పృహ చాలా బాగుంది అనుకున్నాం, కానీ మరి ఈ సీట్ల కేటాయింపు చూసిన తర్వాత అది ఏమాత్రం లేదనేమో అనే అనుమానం మాకు కలుగుతూ ఉంది. కాబట్టి మేము సంపూర్ణంగా చాలా ఆవేదనతో మాదిగజాతి ఉన్నది. 3 సీట్లు మీకు ఇస్తే 3 సీట్లు మాలలకే కేటాయించడం భావ్యం కాదు, ధర్మం కాదు, న్యాయం కాదు. దయచేసి ధర్మం కోసం, న్యాయం కోసం, సమాజం కోసం మీరు పోరాటం చేసే వాళ్ళైతే ఈ 3 సీట్లలో 2 సీట్లు మా దగ్గర కేటాయించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నది. మందా కృష్ణమాది గారి యొక్క పిలుపు మేరకు మేము కృష్ణమాది గారితో ఆల్రెడీ చర్చించడం జరిగింది. ఇదే రైల్వే కోడూరు నియోజకవర్గంలో 2024 జనాభా లెక్కలు తీసుకున్న ఓటర్ లిస్టు జాబితా చూసిన అత్యధిక ఓట్లు అనేది మాదిగలు ఎస్సీల్లో. మరి ఈ సీటు మాలకే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మాదిగలకే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే యనమల భాస్కరరావు అనే మాల సోదరుని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కొత్త సమాచారం ఇందాక 10 నిమిషాల ముందు వచ్చింది. మరో మాల సోదరునికి ఇవ్వబోతున్నాము, అతను కోవట్టుగా పనిచేస్తున్నాడు వైసీపీకి అని చెప్పేసి ఒక సంకేతం వస్తూ ఉంది. మరి అతనికి ఇచ్చినా ఇంకోరికి ఇచ్చినా మేము ఒప్పుకోం. ఖచ్చితంగా ఇది మాదిగలకే కేటాయించాలా. దశాబ్దాలుగా ఇక్కడ దగాపడ్డ గుండెలు మాదిగలివి. ఇక్కడ రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తు చేస్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, అవమానపడ్డాం, మా సమస్యలకు పరిష్కారం కాకుండా పోయి మా హక్కులు కాలు పడ్డాయి, మా ఆత్మగౌరవం దెబ్బతినింది. అయినా ఇప్పుడు ఆయన పరిపాలన పోయి ఎన్నికల పరిపాలన వచ్చినా కూడా మాకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల కంప్లీట్ గా చేసే ప్రక్రియలో నిమగ్నం ఇవ్వడానికి గుర్తు చేస్తూ ఎన్డీఏ కూటమికి మేము గట్టిగా అండగా నిలబడ్డాము. ఆయన రుచించుకోలేకపోతున్నాడు, ఆయన భయపడ్డాడు కాబట్టి ఏ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టినా ఆ పార్టీకి పర్మిషన్ ఇస్తున్నప్పుడు మాదిగలు పెట్టే మీటింగ్ కు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మాదిగలంటే ఆయన వెన్నులో వణుకు పుట్టిస్తున్నారన్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా. ఏ పార్టీ మీటింగ్ పర్మిషన్ ఇస్తున్నారు, ఏ కుల సంఘం పెట్టినా పర్మిషన్ ఇస్తున్నారు, ఏ ప్రజా సంఘాలు పెట్టినా మీటింగ్ పర్మిషన్ ఇస్తున్నారు, కానీ మాదిగలు పెడితే మాత్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. కాబట్టి ఆయన ఉదయం ఈ రోజే మా రాష్ట్ర నాయకత్వం, ఎంఆర్పిఎస్ నాయకత్వం, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ నాయకత్వం ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారి, జిల్లా రిటర్నింగ్ అధికారిని కలవడం జరిగింది గుంటూరులో. అనుమతి ఇవ్వాలని అనుమతి తీసుకొని మరి ఈ నెల 7వ తారీఖున మరి వేలాది మంది మండల కమిటీల గ్రామ ముఖ్య నాయకులతో ఈ సంబంధించి రాష్ట్ర స్థాయి మహాసభ జరగబోతోంది. ఆ సభలో మహాకూటమికి ఎందుకు ఓటేయాలో, ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎందుకు ఓటేయకూడదు, జగన్ వల్ల జరిగిన అన్యాయం, జగన్ వల్ల జరిగిన మాదిగలపై జరిగిన కుతంత్రాన్ని బహిర్గతం చేసి ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎలా పనిచేయాలో, విస్తృతంగా ఎలా ప్రచార కార్యక్రమం నిర్వహించాలో, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలో సంపూర్ణమైన అన్ని విషయాలపైన చర్చించి తగు నిర్ణయం తీసుకొని ఎన్డీఏ గెలుపు కోసం ముందుకు పోతాం విషయాన్ని గుర్తు చేస్తూ మరోసారి మహాకూటమికి మేము సంపూర్ణ మద్దతు, ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కోడూరులోను, అదేవిధంగా పి గన్నవరంలోను మాదిగలకే సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల పైన అణిచివేసే ధోరణి ఇకనైనా మానుకొని దగాపడ్డ సంవత్సరాలుగా వెనుకబడ్డ మాదిగ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం అందించే విధంగా, వారికి తగు న్యాయం చేసే విధంగా అండగా నిలబడాలని మీ నాన్న రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి నేను స్పష్టంగా గుర్తు చేస్తూ మరి ఈ యొక్క అవకాశం కల్పించినట్టు రైల్వే కోడూరు ఎంఆర్పిఎస్ నాయకత్వానికి పేరు పెట్టిన ఉద్యమం వందనాలు చేసుకుంటూ ముగిస్తూ జై భీమ్, జై జగజీవన్, జై పూలే, జై మహాజన్, జై మంద కృష్ణమాది గారు. జై మాదిగా, జై మాదిగా, మందక్షమాది నాయకత్వం, మాదిగల ఐక్యత, మందక్షమాది నాయకత్వం, మాదిగల ఐక్యత.
బతికించాలి సామాజిక న్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెంటనే బతికించాలి సామాజిక న్యాయాన్ని పవన్ కళ్యాణ్ వెంటనే పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉండాలి సామాజిక న్యాయానికి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడాలి సామాజిక న్యాయానికి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడాలి సామాజిక న్యాయానికి